దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి నా దేవుని వారలారా, దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించాలని ఆశీర్వదించాలని నా ప్రార్థన. ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయమందు దేవుని మాటలను మనము ధ్యానము చేసుకుందాము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అనెను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, లేఖన భాగాలను మనము పరిశీలించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను మనము చదవబడినటువంటి లేఖన భాగము నుండి చూడగలము. నిర్గమము అనగా బయటికి వెళ్ళడం. ఈఎక్స్ఎక్స్ అంటే బయటికి వెళ్ళడం. ఈ యొక్క నిర్గమాకాండము, ఎక్సడస్ అనేటటువంటి ఈ పుస్తకం అంతా కూడా దేని గురించి చెప్తూ ఉందంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉండి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించమని ప్రభువును ప్రార్థించినప్పుడు, ప్రభువు వారిని మోషే నాయకత్వంలో బానిసత్వం నుంచి విడిపించి కానాను దేశానికి తీసుకుని వెళ్ళేటటువంటి సమయంలో, తీసుకువెళ్తూ ఉన్నటువంటి క్రమంలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా ఈ నిర్గమాకాండములో రాయబడినాయి. ఈ యొక్క నిర్గమాకాండములో చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం, ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఒక సంఘటనను మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ సంఘటన, ఏం జరిగింది అని చెప్పి మనము గమనించినట్లయితే, ఇక్కడ నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినటువంటి మాటను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అతడు అనగా మోషే పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా అని రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మోషే ఎవరు? మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. దేవుని చేత ఇశ్రాయేలు జనాంగమునకు నాయకుడుగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి. తల్లి గర్భము నుంచే ఏర్పాటు చేసుకొని తన ప్రజలను విడిపించడానికి నాయకుడుగా ఏర్పరచుకొని ఆయన నియమించినటువంటి వ్యక్తి మోషేని దేవుడు చూసినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా ఆయన రక్షించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఆనాటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇశ్రాయేలీల్లో పుట్టినటువంటి మగ సంతానం అందరినీ కూడా చంపివేయాలని ఆజ్ఞ ఇచ్చినటువంటి సమయంలో మంత్రసానులు వారందరూ చూసినట్లయితే ఇశ్రాయేలీల్లో పుట్టినటువంటి మగ సంతతిని చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ డెలివరీ సమయంలో వారు చూసినట్లయితే వారిని పురిటిలోనే చంపివేద్దాము అని ప్రయత్నము చేశారు. కానీ ఇశ్రాయేలీల
స్త్రీలు చూసినట్లయితే చాలా చురుకైనటువంటి వారు. మంత్రసానుల అవసరం లేకుండానే ప్రసవించి పిల్లలను కనినటువంటి చురుకైనటువంటి శక్తి కలిగినటువంటి వారు ఇశ్రాయేలీయ జనాంగము. ఇశ్రాయేలీలోని స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు. వారు చూసినట్లయితే మంత్రసానులు వారి గృహాలకు రాకముందే డెలివరీ అయిపోయి ప్రసవ వేదన పడి ప్రసవించి బిడ్డలను కన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే మంత్రసానులందరూ వారు రాజుకు రిపోర్ట్ చేశారు. ఏమని రిపోర్ట్ చేశారంటే, అయ్యా, మేము వారికి డెలివరీ చేద్దామని వెళ్ళేటటువంటి సమయానికే ఆల్రెడీ వాళ్ళు ప్రసవించి ఉంటున్నారు. ఇంకా ఆ బిడ్డలను పురిటిలో చంపివేయడానికి మాకు ఎలాంటి అవకాశము లేదు అని చెప్పినప్పుడు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఇశ్రాయేలీల్లో పుట్టిన ప్రతి మగవారిని కూడా చంపివేయమని ఆజ్ఞ ఇచ్చినటువంటి సమయంలో ఇశ్రాయేలీల్లో పుట్టినటువంటి మోషేను దేవుడు ఎంత ప్రత్యేక రీతిగా ఆయన కాపాడాడు అంటే, దేవుడు ఏ కారణం చేత అయితే ఆ యొక్క మోషే గారిని పుట్టించాడో ఆ కారణము నెరవేర్చుట కొరకు దేవుడు మోషేను చాలా ప్రత్యేకమైనటువంటి రీతిగా కాపాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏ రాజైతే ఆ మగబిడ్డలని చంపాలనుకుంటూ ఉన్నాడో దేవుడు ఒక జమ్ము పెట్టెలో తల్లి ద్వారా పెట్టించి ఆ నీటిలో వదిలినప్పుడు, నైలు నదిలో ఉన్నటువంటి నీటిలో వదిలినప్పుడు ఆ నదిలో ఈ యొక్క జమ్ముతో చేయబడినటువంటి పెట్టె కొట్టుకుపోలేదు. కానీ జమ్ము మట్టి కీలుతో చేయబడినటువంటి పెట్టె కొట్టుకుపోలేదు. కానీ ఒక ప్రదేశానికి వచ్చి పక్కన నిలిచి ఉన్నటువంటి సమయంలో ఆ దేశపు రాజైనటువంటి ఫరో యొక్క భార్య, ఫరో యొక్క కుమార్తె వారు చూసినట్లయితే స్నానం ఆచరించడానికి నైలు నది రేవు తీరానికి వచ్చినటువంటి సమయంలో వారి కంటపడేలాగా చేసి ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి మగ శిశువుని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెంచుకున్నారు అంటే, ఏ రాజైతే ఆ మగ శిశువుల్ని చంపాలనుకున్నారో అదే రాజు ఉండేటటువంటి గృహములో ఏం చేశాడు అంటే, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడిని రక్షించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. శత్రువుల నుంచి తప్పించుకొని వెళ్ళాలని చెప్పి మనము అనేక రీతిలుగా ప్రయత్నము చేస్తూ ఉంటాము. కానీ మనంతట మనము ప్రయత్నము చేస్తే తప్పించుకోలేము. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఏమని అంటూ ఉన్నారంటే, నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. శత్రువుల దగ్గర నుంచి నువ్వు పారిపోవటం కాదు, నీవు శత్రువు ముందు కూర్చొని నువ్వు విందు భోజనం చేస్తావని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము శత్రువుల నుంచి పారిపోవలసిన పని లేదు. శత్రువుల ఎదుట మనము కూర్చొని మనము విందు భోజనాలు చేసేంత శక్తి, ధైర్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే ఆమేనని చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మోషేను చంపడానికి ప్రయత్నము జరిగింది. అక్కడ ఉన్నటువంటి మగ శిశువులందరినీ చంపడానికి ప్రయత్నము జరిగింది. కానీ ఏ శిశువునైతే చంపాలనుకున్నాడో, ఏ శత్రువు అయితే ఇశ్రాయేలీల ప్రజలకు నాయకుడిగా ఉండవలసినటువంటి మోషేను చూస్తూ ఉన్నాడో, ఆ సమయంలో చూసినట్లయితే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని అదే శత్రువు ఇంటిలో ఆ వ్యక్తి పెరిగేలాగా చేశాడు. తన బాల్యమంతా కూడా ఆ యొక్క శత్రువు యొక్క గృహములో పెరిగి అక్కడ భోజనము చేసి యవ్వనస్తుడు అయ్యేంత వరకు కూడా ఫరో గృహములో పెరిగినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. కానీ దేవునికి సమస్తము సాధ్యము. నీవు నీ శత్రువు నుంచి పారిపోవక్కర్లేదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగనప్పుడు వాని శత్రువులను సైతము మిత్రులుగా
చేస్తాడు అని సామెతల గ్రంథంలో రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎంత ఆశ్చర్యము! మగ శిశువులందరినీ చంపివేసి ఆడపిల్లలందరినీ కూడా వారికి పనిచేసేటటువంటి వెట్టి చాకిరి చేసేటటువంటి బానిసలుగా ఉంచుకోవాలని చెప్పి ఫరో రాజు తలంచినప్పుడు దేవుని యొక్క సంకల్పములో ఎవరైతే ఉన్నారో ఆ మోషేను దేవుడు శత్రువు బారి నుండి తప్పించటమే కాదు, శత్రు సంహారము నుండి తప్పించటమే కాదు, ఆ వ్యక్తిని చూసినట్లయితే శత్రువు యొక్క ఇంటిలోనే శత్రువు కళ్ళ ముందు నిత్యము పెరిగేలాగా చేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యము. నీవు దేవుని నమ్మినట్లయితే దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. నువ్వు శత్రువులకు భయపడి పారిపోవాల్సిన పని లేదు. నిన్ను చూసి నీ మీదకి వచ్చేటటువంటి శత్రువులు అనేకమైనటువంటి దారుల నుంచి పారిపోతారు. 7 దారుల్లో నుంచి వచ్చినా సరే కూడా వారు 100 దారుల్లో నుంచి పారిపోయేలాగా చేస్తాడు. నీ శత్రువుల ఎదుట నువ్వు కూర్చొని ప్రశాంతముగా విందును ఆరగించేలాగా దేవుడు చేస్తాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకేది తక్కువ కాదు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఏది హాని కలిగించలేదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. కారణం ఏంటంటే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మోషేను ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఈ లోకంలోనికి పంపించారు. అది ఏమిటి అంటే, ఇశ్రాయేలీల ప్రజలను బానిసత్వము నుంచి, ఐగుప్తు దేశములో నుంచి దేవుడు నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేటటువంటి కానాను దేశానికి తీసుకుని వెళ్ళాలి. అయితే ఆ సమయంలో ఫరో రాజు మగబిడ్డలందరినీ కూడా చంపివేయమన్నాడు. ఇశ్రాయేలీల్లో పుట్టిన ప్రతి మగ సంతానాన్ని కూడా చంపివేసి ఆడపిల్లలను మాత్రం బ్రతకనిచ్చి వారిని వెట్టి చాకిరీ చేయించుకోవడానికి ఉంచుదామని చెప్పినప్పుడు దేవుడు చేసిన పని ఏమిటి అంటే, శత్రు సంహారము నుంచి మోషేను తప్పించి అదే శత్రువు ఇంటిలో, అదే శత్రువు కళ్ళ ఎదుట పెరిగేలాగా చేశాడు. బాలుడు నుంచి చూసినట్లయితే ఈ వ్యక్తి పెరిగి యవ్వనస్తుడయ్యేంతవరకు కూడా రాజు యొక్క గృహములో, శత్రువు యొక్క గృహములో పెరిగినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునగాక. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము శత్రువుల నుంచి పారిపోవాల్సిన పని లేదు. శత్రువు ఎదుట మనకు విందును సిద్ధము చేసేటటువంటి దేవుడు మన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. మోషే దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. మోషే నాయకునిగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. దేవుని చేత నాయకుడిగా ఎన్నుకోబడినటువంటి మోషే విషయంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, ఒకానొక రోజున మోషే నడిచి వెళ్తూ ఉన్నాడు. అతను ఒక సత్రము గుండా వెళ్తూ ఉన్నాడు. ఒక సత్రము దగ్గర గుండా, ఆ మార్గములో గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో చూసినట్లయితే అక్కడకు ఎవరు వచ్చారంటే, మరొకసారి ఆ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపచూడగా అని రాయబడింది. అంటే ఏ వ్యక్తినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ వ్యక్తినైతే దేవుడు అభిషేకించాడో, ఏ వ్యక్తినైతే ఇశ్రాయేలీయులకు నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఆ వ్యక్తినే, ఆ మోషేనే ఎవరు ఎదుర్కొన్నారు అంటే దేవుడు ఎదురుగా వచ్చారంట. ఎవరికి ఎదురుగా వచ్చారు? మోషేకు ఎదురుగా వచ్చారు. వచ్చి అక్కడ జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరం, మన కళ్ళకు చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరిగింది అనిపిస్తుంది. ఏ వ్యక్తినైతే నాయకుడిగా ఏర్పాటు చేసుకొని తన సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాడో, ఏ వ్యక్తి గురించి అయితే దేవుడు నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైనటువంటి వాడు అని సాక్ష్యం ఇచ్చాడో, అదే మోషేను యెహోవా ఎదుర్కొని
మోషేను దేవుడు చంపచూచాడు. ఆయన చంపబోయాడు. ఎందుకు ఆలోచించారా? ఎప్పుడన్నా ఆ విషయాన్ని గమనించారా? నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు, చాలామంది సందేహపడవచ్చు. ఏమండి, దేవుడు తాను ప్రేమించినటువంటి వ్యక్తి కదా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి కదా, దేవుడు అభిషేకించుకున్నటువంటి వ్యక్తి కదా, దేవుడు ఇశ్రాయేలీల కొరకు నాయకుడిగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కదా, దేవుని సేవకుడు కదా, అలాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడండి అని మనకి ఆశ్చర్యమే కాదు, అది మనల్ని విభ్రాంతికి గురి చేస్తూ ఉంది, భయమునకు గురి చేస్తూ ఉంది. దేవుడు తన బిడ్డల్ని చంపుకుంటారా అని చెప్పి చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, యెహోవా అతనిని ఎదుర్కొని చంపచూడగా. మోషే నడిచి వెళ్తూ ఉంటే ఆ మార్గంలో దేవుడైనటువంటి యెహోవా మోషేను ఎదుర్కొని అతనిని చంపాలని చూశారు. మోషేను చంపాలని చూశారు. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన ఏంటో చూడండి. అక్కడ 25వ వచనంలో రాయబడి ఉంది, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనెను. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మోషే వెళ్తూ ఉన్నాడు, దేవుడైనటువంటి యెహోవా మోషేకు ఎదురుగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే మోషేను చంపుట కొరకు వస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరు గ్రహించారు అంటే మోషే భార్య అయినటువంటి సిప్పోరా గ్రహించింది. మోషే భార్య అయినటువంటి సిప్పోరా గ్రహించింది. మోషే చూడలేదు, మోషే గమనించలేదు, మోషే దేవుడు తనని చంపడానికి వస్తున్నాడు అనేటటువంటి విషయం కూడా మోషేకు తెలియదు. ఎందుకని? నిత్యము దేవునితో సంభాషించేటటువంటి వ్యక్తి దేవుడు తనని చంపడానికి వస్తాడని కలలోనైనా ఊహిస్తాడా? ఊహించలేడు కదా. అటువంటి సమయంలో ఇతను చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ దేవుడైనటువంటి యెహోవా మోషేను ఎదుర్కొని ఆ సమయంలో ఆయన్ని చంపాలని వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ విషయాన్ని ఎవరు గ్రహించారు అంటే మోషే భార్య అయినటువంటి సిప్పోరా గ్రహించింది, చూసింది. వెంటనే ఏం చేసిందంటే ఒక వాడిగల రాయిని తీసుకుంది. ఒక షార్ప్ పదునైనటువంటి ఒక రాయి తీసుకుని తన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారునికి ఏం చేసింది, గోప్యాంగ చర్మమును ఆ రాయితో కత్తిరించి ఆ చర్మమును ఎవరి ముందు పడవేసింది అంటే మోషే ముందు పడవేసింది. అనగా ఆవిడ చేసినటువంటి పని ఏమిటి అంటే, ఎప్పుడైతే దేవుడైనటువంటి యెహోవా మోషేను చంపుట కొరకు వస్తూ ఉన్నారో, ఆయన వస్తూ ఉన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి మోషే భార్య అయినటువంటి సిప్పోరా వెంటనే ఒక పదునైనటువంటి ఒక రాయి తీసుకొని ఆ రాయితో మోషే యొక్క కుమారుడికి గోప్యాంగ చర్మమును కత్తిరించింది. దేంతో కత్తిరించింది? కత్తి తీసుకునే టైం లేదు, బ్లేడ్ తీసుకునే టైం లేదు, ఆపరేషన్ చేసే టైం లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఏం చేసింది అంటే ఒక వాడిగల రాయిని తీసుకుంది. అందుకే లేఖనము ఏమని సెలవిస్తూ ఉందంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అని రాయబడింది. నా ప్రియమైనటువంటి సహోదరిలారా, ఇంటిని కట్టుకోవలసినటువంటి బాధ్యతను దేవుడు ఎవరికి ఇచ్చారంటే స్త్రీగా నీ మీద దేవుడు ఆ బాధ్యతను పెట్టాడు. ఇంటిని కట్టుకోవాలి, ఇంటిని అభివృద్ధి చేసుకోవలసినటువంటి బాధ్యతను నీకు ఇచ్చాడు. ఒక కుటుంబముగా కట్టుకొని ఆ కుటుంబాన్ని నిత్యము కాపాడుకోవలసినటువంటి బాధ్యతను స్త్రీకి దేవుడు ఇచ్చాడు.
స్త్రీ చూసినట్లయితే వంట చేసుకొని ఇంటి వారందరికీ భోజనం పెట్టడం మాత్రమే కాదు, ఇంటి వారి క్షేమాన్ని మొత్తము కూడా పరిశీలించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే స్త్రీ మీద ఉంది. అందుకే స్త్రీ గురించి ఏమని రాయబడుతుందంటే స్త్రీ పురుషునికి సహకారి అని రాయబడుతూ ఉంది. తన యజమానుడు అయినటువంటి పురుషుడు ఏదైతే పని చేస్తూ ఉంటాడో ఆ పనిలో నువ్వు సహకారిగా ఉండాలి. నీ భర్త చేసేటటువంటి పనిలో నీవు సహకారిగా ఉన్నావా? నీ భర్త చేసేటటువంటి నీ యజమానుడు చేస్తూ ఉన్నటువంటి పనిలో ఇంకా అభివృద్ధి కలిగినట్లు సహకారం అందిస్తూ ఉన్నావా? ఒకవేళ తను చేసేటటువంటి పనిలో అపజయాన్ని పొందితే వెన్నుతట్టి ముందుకు నడిపించేటటువంటి స్త్రీలాగా ఉన్నావా? ఒకవేళ నీ కుటుంబము కూలిపోయేటటువంటి పరిస్థితులు వస్తే ఆ కుటుంబము కూలిపోకుండా మరలా కట్టుకునేటటువంటి ఆలోచన జ్ఞానము నీకుందా? దేవుడు ఈ సమయంలో నిన్ను అడుగుతూ ఉన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని ఓడబెరుకును అని రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి తల్లి, నా ప్రియమైనటువంటి అక్క, చెల్లి, ప్రభువు నిన్ను ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను అడుగుతూ ఉన్నారు. జ్ఞానము కలిగిన దానివేనా? నీ కుటుంబాన్ని కట్టుకో, అది నీ చేతిలో ఉంది. ఒకవేళ నీ కుటుంబాన్ని ఓడబెరుక్కుంటావా, అది కూడా నీ చేతిలోనే ఉంది. ఒక కుటుంబము అభివృద్ధి చెందింది అంటే దానికి కారణము ఎవరు అంటే మనిషిలో సగభాగమైనటువంటి, పురుషుల్లో సగభాగమైనటువంటి స్త్రీ పాత్ర ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబము నెమ్మది కలిగి ఉంటుంది, ఆ కుటుంబము అభివృద్ధి పదంలో ఉంటుంది. ఒక కుటుంబము అభివృద్ధి చెందిందంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు ఎంతో బాధ్యతను తీసుకుందని అర్థం. ఒక కుటుంబము అభివృద్ధి చెందలేదు అంటే, ఒక కుటుంబము పతనం అవుతుందంటే దానిలో కూడా పాత్ర ఎవరిది అంటే నీదే. స్త్రీగా నీ పాత్రే ఉంది. ఒక కుటుంబము కట్టబడినా నీదే పాత్ర, ఒక కుటుంబము కోల్చబడినా అది పాత్ర ఎవరిదంటే స్త్రీగా నీ పాత్రే దానిలో ఉంది అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి తల్లి, నా ప్రియమైనటువంటి సహోదరి, చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తూ ఉన్నాను, నిన్ను దేవుడు ఎలా నియమించాడు అంటే పురుషునికి నువ్వు సహకారిగా ఉండడానికి దేవుడు నిన్ను నియమించాడు. నీ యజమానుడు, నీ భర్త ఏదైతే చేస్తూ ఉన్నాడో చేసేటటువంటి పనిలో నీవు నమ్మకముగా అతనికి సహాయం చేయాలి, నమ్మకముగా అతనికి సలహా ఇవ్వాలి. ఒక మంచి మార్గంలో, అభివృద్ధి పదంలో వెళ్ళేటటువంటి రీతిగా అతన్ని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత నీకు ఉంది. అతని యోగక్షేమాలు చూడవలసినటువంటి బాధ్యత నీకు ఉంది. పెళ్లినాడు ప్రమాణం చేస్తావు కదా, సంతోషంలోను, సుఖములోను, దుఃఖములోను, వ్యాధిలోను, బాధలోను అన్నిటిలో తోడుగా ఉంటానంటావు. కానీ బాధ వచ్చినప్పుడు ఎప్పుడైనా నీ భర్తకు తోడుగా ఉన్నావా? బాధ కలిగినప్పుడు ఏదైనా సమయంలో పర్వాలేదులేండి, దేవుడు మరలా మనకి మంచి చేస్తాడు అని ఎప్పుడైనా నీ భర్తని ప్రోత్సహించావా? లేదా ఆ మనిషిని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ అని మాట్లాడుతున్నావా? ఆలోచన చేయి, జాగ్రత్తగా ఆలోచించు. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఊజు దేశంలో గొప్ప ధనవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది, గుర్తుకొచ్చింది కదా, ఆయన యోబు గారు. ఊజు దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నటువంటి యోబు తన జీవితంలో ఒక సందర్భంలో శోధన ఎదుర్కోవలసి వచ్చింది. దేవుడు పెట్టినటువంటి పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పరీక్షలో తనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు, తనకున్నటువంటి సమస్తము కోల్పోయాడు, తనకున్నటువంటి పనివారిని కోల్పోయాడు, తనకున్నటువంటి ఒంటెలు, గాడిదలు, మేకలు సర్వం కోల్పోయాడు. తన బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు. ఒంటి నిండా కురుపులు వచ్చినాయి, చిల్ల పెంకులతో గీక్కుంటూ కూర్చున్నాడు. ఒంటి నిండా వాసన, బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకులతో గీక్కుంటూ ఉన్నాడు.
ఆ సమయంలో ఆ భార్య వచ్చి, ఏమండి మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు, మరలా మనం పోగొట్టుకున్నది దేవుడు మనకు తిరిగిస్తాడు అని మాట్లాడలా. ఏమని మాట్లాడిందంటే, ఏది పోయినా కానీ దేవునికి స్తోత్రం అని చెప్తావు. నువ్వు అన్నీ పోగొట్టుకుంటున్నావు సరే, దేవునికి వందనాలని చెప్తున్నావు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అని చెప్తున్నావు, దేవుడు 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 అంటున్నావు. ఏం చేశాడు దేవుడు నీకు? నీ దేవుడిని దూషించి చావరాదరా, చచ్చిపో అన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ప్రతిదానికి దేవుడు 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 అంటావు. ఏం చేశాడు నీ దేవుడు? నీ దేవుడిని దూషించి చావరాదు అని మాట్లాడుతూ ఉంది. అప్పటికే మనిషి సగం చచ్చి ఉన్నాడు. చచ్చిపోయినటువంటి ఆ మనిషిని, సగం చచ్చిపోయినటువంటి ఆ మనిషిని మరలా ఇంకా చంపుతూ ఉంది. నా ప్రియమైనటువంటి తల్లి, నీ భర్త కష్టపడేది నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ బిడ్డల కొరకు. తాను చేసినటువంటి పనిలో ఒకవేళ అనుకోకుండా అపజయం కలగవచ్చు, అనుకోకుండా నష్టం కలగవచ్చు. కానీ జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే, నీవు నీ భర్తని ప్రోత్సహించాలి, ధైర్యపరచాలి. అంతేగాని కృంగిపోయినటువంటి వాడిని మరింత కృంగిపోయేలాగా చేయవద్దు. యోబు భార్య చూసినట్లయితే చాలా దారుణంగా మాట్లాడింది ఆయనను. ఒకప్పుడు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడిగా ఉన్నప్పుడు, ది రిచెస్ట్ పర్సన్, ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఆ సమయంలో తన భర్త అంత గొప్పవాడు లేడని చెప్పుకుంది. తను సంపాదించినటువంటి సంపాదనతో సంతోషిస్తూ ఉంది. మంచి మంచి బట్టలు కట్టుకుంది, మంచి నగలు వేసుకుంది, మంచి అన్ని రకాలైనటువంటి విలాసవంతమైనటువంటి సౌకర్యాలను అనుభవించింది. సంతోషంలో తోడుగా ఉంది, కానీ తన బాధలో మాత్రం తోడుగా లేదు. అయ్యా పోతే పోయినలే, పోని దేవుడు మరలా ఇస్తాడులే అని అనలేదు. కానీ తన భర్తని మరింత కృంగిపోయేలాగా చేసింది. కానీ యోబు చూసినట్లయితే కృంగిపోలేదు. ఎవరి మాటలకి కూడా నీరసం అయిపోలా, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం అనుకోలేదు. యోబు మాట్లాడినటువంటి మాట భక్తి కలిగినటువంటి మాట, విశ్వాసంతో ఉన్నటువంటి మాట. ఏమంటూ ఉన్నాడో తెలుసా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలా, సమస్తము దేవుడిచ్చాడు, మరలా దేవుడే తీసుకున్నాడు. ఆయన ఇచ్చింది ఆయన తీసుకుంటే తప్పేముంది? అమ్మా నువ్వు అలా మాట్లాడొచ్చా? ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని తెలిసిన దానివి, దేవుని జ్ఞానం కలిగినటువంటి దానివి, సేవకుని భార్యవు, నువ్వు అలా మాట్లాడొచ్చా? లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడితే ఎలాగా? ఇప్పుడు 3 రాళ్ళు మాట్లాడిందంటే వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి అలా మాట్లాడతారు. కానీ జ్ఞానం కలిగిన దానివి నువ్వు కూడా 3 రాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అన్నాడే కానీ తన భార్యను కూడా దూషించలేదు. అంత శ్రమలో, అంత ఇరుకులో, ఇబ్బందుల్లో, ఎన్నో శ్రమలు వచ్చి మీద పడిపోతే వరద ప్రవాహము వలె శ్రమలు తన మీదకి పొంగి వస్తుంటే ఎవరిని కూడా పల్లెత్తు మాట అనలేదు. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, యోబు దగ్గర సహాయం పొందినటువంటి వ్యక్తులు కూడా ఈ వ్యక్తికి ఎప్పుడైతే సమస్తమైనటువంటివి అన్ని నష్టాలు జరిగినాయో, తనకున్నటువంటి సర్వాన్ని కోల్పోయాడో, ఆ వ్యక్తికి కనిపిస్తే, యోబు గారికి కనిపిస్తే, ఆ యోబు గారు డబ్బులు అడుగుతాడేమో అని, సహాయం అడుగుతాడేమో అని చెప్పేసి, అరే ఆ దారిలో వెళ్తే మనల్ని ఏమన్నా ఆయన అప్పులు అడుగుతాడేమో అని చెప్పేసి ఆ దారిని వెళ్ళడం కూడా మానేశారంట ప్రజలందరూ. ఒకప్పుడు రోజు ఎడతెరిపి లేకుండా 24 గంటలు వండినట్లే ఉండేదంట. వస్తూనే ఉండేవాళ్ళు, తింటూనే ఉండేవాళ్ళు, తిని పోతానే ఉండేవాళ్ళు, పోయేవాళ్ళు పోతా ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉండేవాళ్ళు. ప్రియమైనటువంటి తల్లి,
ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి తండ్రి, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ముసురుతారు. దగ్గర ధనం లేనప్పుడు నీకెవరు సహాయం చేయరు. గమనించండి, యోబు ఎన్నో శ్రమలు అనుభవించాడు. తన శ్రమల్లో కృంగిపోలా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాతకాని వాడు అవుతావని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని భక్తి యోబు హృదయంలో ఉంది. నేను కింద పడిపోయాను, కింద పడినంత మాత్రాన పడిపోయిన చోట ఉండను. కింద పడిన బంతి కింద ఉండదు. నేను మరలా బౌన్స్ అవుతా, నేను మరలా పైకి లెగుస్తా, నేను మరలా పైకి ఎగురుతా. నేను ఎంతైతే పడిపోయానో దానికి రెండంతలుగా మరలా తిరిగి పైకి లేస్తా. నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు దేవుని విషయంలో నీతి కలిగి జీవించు, నీతి ప్రవర్తనతో ఉండు. నువ్వు 7 సార్లు పడిపోయినా సరే దేవుడు మళ్ళీ నిన్ను లేపుతాడు. ఏడు మార్లు నువ్వు నేల మట్టుకు పడిపోయినా సరే కూడా 0 నుంచి స్టార్ట్ చేసి దేవుడు పైకి లేపుతాడు, శిఖరం మీద నిలవబెడతాడు. నువ్వు కష్టాల్లో ఉన్నావా, నష్టాల్లో ఉన్నావా, నాకు ఎవరు సహాయం చేయరు అనుకుంటున్నావా? దేవుడు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, యోబు తన జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించినప్పటికీ కూడా దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకాన్ని కోల్పోలేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. నీకు శ్రమ వచ్చినటువంటి సమయంలో, నీకు కష్టాలైనా నష్టాలైనా సరే కూడా దేవుణ్ణి స్తుతించడం మొదలమాకు. దేవుడు మళ్ళీ నిన్ను లేపుతాడు. ఎవరైతే నీకు సహాయం చేయకుండా పారిపోతారో మళ్ళీ వాళ్ళకు నువ్వు సహాయం చేస్తావంతే. ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు స్త్రీని పురుషునికి ఎందుకు తోడుగా ఇచ్చారు అంటే సహకారిగా ఇచ్చారు. నీ యజమానుడు చేసేటటువంటి పనికి, నీ భర్త చేసేటటువంటి పనికి అతన్ని అభివృద్ధి పదములో నడిపించాలి. అది అతని ఒక్కని కొరకు కాదు కదా, అది నీ కోసము, నీ బిడ్డల కోసము, నీ తరతరాల కోసము కష్టపడేటటువంటిది. ఇద్దరు ఐకమత్యము కలిగి ఏకత్వముతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తావో అప్పుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూస్తావు. నా ప్రియ సహోదరి, నీ భర్తతో కలిసి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏక మనస్సుతో ప్రార్థన చేస్తావో అద్భుతాలు చూస్తావు. నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే నీ భార్యతో కలిసి ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తావో అవి ఎలాంటి శోధనలైనా సరే కూడా శోధనలన్నిటినీ తప్పించేటటువంటి దేవుడు నీ దగ్గరికి దిగి వస్తాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ 2 3 కూడి ఉన్నారో అక్కడ నేను ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరుగా మీరు ఎప్పుడైతే కలిసి దేవుణ్ణి ఆరాధన చేయటం ప్రారంభిస్తారో దేవుడు మీతో సహవాసము చేస్తాడు. మీరు ఆయనతో సహవాసము చేస్తే అది మీకు మేలు, మీకు ఆశీర్వాదకరం. మీరు కలిసి జీవించడం నేర్చుకోనండి, ఒక్కటిగా ముందుకు వెళ్ళడం నేర్చుకోనండి. ఆటోమేటిక్గా దేవుడు మీతో పాటు వస్తాడు. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో మీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళారా, ముందుకు సాగిపోదాము. మోషే సత్రము గుండా నడిచి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మోషేను చంపడానికి దేవుడైనటువంటి యెహోవా వస్తూ ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి.
ఆ వ్యక్తినే దేవుడు చంపాలనుకున్నాడు. ఎందుకని? ఇది చాలా షాక్, మనలందరినీ కూడా భయానికి గురి చేసేటటువంటి సంఘటన. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన సేవకుల్ని, తన పిల్లలను దేవుడు చంపుతాడా అంటే, నిజంగా ఇక్కడ రాయబడింది, దేవుడైనటువంటి యెహోవా మోషేను చంపాలని చంపచూచగా అని రాయబడి ఉంది. వస్తా ఉన్నాడు, మోషే వస్తున్నాడు, ఆయనకి ఎదురుగా ఎవరు వస్తున్నారంటే దేవుడైనటువంటి యెహోవా వస్తున్నాడు. మధ్యలో ఆ సత్రంలో ఎవరున్నారంటే, ఆ సత్రంలో మోషే భార్య అయినటువంటి సిప్పోరా ఉంది. దేవుని చూసింది, దేవుడు చాలా కోపంగా వస్తున్నారు అనే సంఘటనని ఎవరు గమనించారంటే, మోషే భార్య అయినటువంటి సిప్పోరా గమనించి వెంటనే కత్తులు, కటార్లు, లేకపోతే ఆపరేషన్లు చేసేటటువంటి కత్తెరలు ఏం లేవు. వెంటనే జ్ఞానము కలిగి తెలుసుకుంది, దేవుడు కోపంతో వస్తున్నాడు నా భర్త మీదకి, ఇప్పుడు ఏం చేయాలి? నా భర్తను నేను కాపాడుకోవాలి. ఎస్, కష్టములో ఉన్నటువంటి నీ భర్తని నువ్వే కాపాడాలి. ఆత్మహత్య, శరణ్యం అనుకునేటటువంటి నీ భర్తని నువ్వు కాపాడాలి. వెంటనే ఒక పదునైనటువంటి రాయి తీసుకుంది, షార్ప్గా ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుంది, తన కుమారుణ్ణి తీసుకుంది, తన కుమారుణ్ణి చేతిలో పెట్టుకుని తన కుమారుడి యొక్క ఆ గోప్యాంగ చర్మమును కత్తిరించి సున్నతి చేసి ఆ గోప్యాంగ చర్మమును మోషే పాదముల దగ్గర పడేసింది. అంతే. ఏం జరిగిందో తెలుసా? అద్భుతం జరిగింది. మోషేను చంపుదామని కోపంగా వస్తూ ఉన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా ఒక్కసారిగా ఆగిపోయాడు. దేవుడైనటువంటి యెహోవా ఒక్కసారిగా ఆగిపోయారు. అప్పటి వరకు మోషేను చంపడానికి వచ్చారు. కానీ ఎప్పుడైతే మోషే భార్య తన కుమారుడికి సున్నతి చేసిందో, ఆ సున్నతి చేసినటువంటి చర్మమును మోషే ముందు ఎప్పుడైతే పాదముల యొద్ద పడవేసిందో, వెంటనే దేవుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. బహుశా నేను అనుకుంటున్నాను, దేవుడు కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఉంటారు. అంటే దేవుడి విషయంలో మనం ఇలా చెప్పడం కరెక్టో కాదో తెలియదు, కానీ దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఎంతలా చేసింది ఈమె, ఎంత భక్తి కలిగినటువంటిది, ఎంత నమ్మకస్తురాలుగా ఉంది అని దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకని అంటే, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఈ నిబంధన మనకి ఎక్కడ కనబడుతుందంటే, ఆదికాండము 17వ అధ్యాయంలో మనకి ఈ నిబంధన కనబడుతుంది. ఈ నిబంధన ఎవరితో చేయబడింది అంటే, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో చేయబడింది. దేవుని యొక్క స్నేహితుడైనటువంటి, దేవుని స్నేహితుడిగా పిలువబడినటువంటి అబ్రహాముతో ఈ నిబంధన చేయబడింది. ఏమిటి ఆ నిబంధన అని చెప్పి చూసినట్లయితే, ఇక్కడ చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడుతుంది. అక్కడ దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నేను నీకు దేవుణ్ణి, నీకే కాదు నీ పిల్లలకు కూడా దేవుణ్ణి, నీ తర్వాత రాబోయేటటువంటి తరతరాలకి కూడా నేనే దేవుడను అని చెప్పడానికి నీకు నాకు మధ్య ఒక ఒడంబడిక, ఒక అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్, ఒక కోవెనెంట్, ఒక నిబంధన ఏమిటి అంటే, ఒక గుర్తును ఏర్పాటు చేస్తున్నాను. అబ్రహాం, నువ్వు నా స్నేహితుడివి, నేను నీకు ఎప్పుడూ దేవుడిగా ఉంటాను, నేను నీకు దేవుడిగా ఉంటాను కాబట్టి నేను ప్రతి విషయంలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే నేను నిత్యము నీకు దేవుడిగా ఉండాలి అంటే, నీ కుమారులకి, నీ సంతానానికి, నీ తరతరాలకి నేను దేవుడిగా ఉండాలి అంటే, నీవు నీ తరాల వారు
చేయవలసినటువంటి ఒక పని ఏమిటి అని చెప్పి చూసినట్లయితే నేను ఒక నిబంధన చెప్తున్నాను, ఒక కోవెనెంట్, ఒక అగ్రిమెంట్ చెప్తున్నాను. నీవు ఆ నిబంధన, నీ తరము వారు, నీ పిల్లల పిల్లలు ఆ యొక్క నిబంధన పాటించినట్లయితే నేను ఎప్పుడూ నీ యొక్క తరతరాలన్నిటికీ కూడా నీ సంతానమునకు ఎల్లప్పుడూ దేవుడనై ఉంటాను అని చెప్తూ ఆదికాండము 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమని చెప్తూ ఉన్నారు అంటే 11వ వచనంలో రాయబడి ఉంది. మీరు 10వ వచనం కూడా చూద్దాము. 10వ వచనంలో చూసినట్లయితే నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి అనగా గోప్యాంగ చర్మమును కత్తిరింప చేయాలి. ప్రతి మగవాడు సున్నతి పొందాలి అని రాయబడింది. అబ్రహాముతో దేవుడు ఆ నిబంధన చేశారు. అబ్రహాము తరముల్లో వచ్చినటువంటి మోషే కూడా ఇశ్రాయేలు జనాంగము వాడు కాబట్టే ఆయనకు కూడా సున్నతి చేయబడింది. మోషే సున్నతి చేయబడ్డాడు. ఎన్నో రోజున సున్నతి చేయబడ్డాడంటే 8వ రోజున సున్నతి చేయబడ్డాడు. సున్నతి చేయబడ్డాడు. దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని సేవకుడుగా ఉన్నాడు. దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఏర్పరచబడ్డాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అంతేకాదు దేవుని చేత ఒక గొప్ప సాక్ష్యాన్ని కూడా పొందాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడని సాక్ష్యం పొందాడు. ఇన్ని సాక్ష్యాలు పొందినా కూడా మోషేను దేవుడు చంపడానికి వచ్చిన కారణం ఏంటంటే ఆయన ఏదో తప్పు చేశాడని రాలేదు. కానీ సేవకుడు కూడా కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి దైవజనులారా, దైవ సేవకులారా, దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే లేఖనములో రాయబడుతూ ఉంది, మీరు బోధించినటువంటి విషయములను మీరు మరలా పరిశీలించుకోవాలా వద్దా అని రాయబడుతూ ఉంది. నువ్వు ఏదైతే బోధిస్తున్నావో నువ్వు దాన్ని ఆచరిస్తున్నావా లేదా నిన్ను నువ్వే పరిశీలన చేసుకోమని లేఖనము సెలవిస్తూ ఉంది. దైవజనుడిగా అనేక మందికి దేవుని వాక్య విషయాలు తెలియజేస్తున్నాము, కానీ ఆ విషయాన్ని మనము పాటించకుండా మనము మర్చిపోతే ఏమవుతుందంటే బోధకులమైనటువంటి మనము మరి కఠినమైనటువంటి తీర్పు పొందుదము. కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని లేఖనము సెలవిస్తూ ఉంది. సేవకుడు అనిపించుకోవడం ఈజీయే, పాస్టర్ గారు అనిపించుకోవడం ఈజీయే, కానీ నీవు ఏదైతే బోధిస్తున్నావో ఆ విషయాన్ని నువ్వు ఆచరిస్తున్నావా లేదా అనేది నిన్ను నీవే పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకని అంటే బోధకులమైనటువంటి మనము విశ్వాసుల కంటే కూడా మరి కఠినమైనటువంటి తీర్పు తీర్చబడబోతుంది. నువ్వు సేవకుడివి, నువ్వు చెప్పింది ఆచరించావా లేదా, చెప్పింది చేసావా లేదా అని దేవుడు ఆయన ఏం చేస్తారంటే ఒకరోజు నిన్ను లెక్క అడుగుతారు. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ బోధకులమైనటువంటి మనము మరి కఠినమైనటువంటి తీర్పు పొందుదము గనుక మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని రాయబడుతుంది. సేవకుడు అనబడడం చాలా ఈజీ, పాస్టర్ గారు రెవరెండ్ అని పెట్టించుకోవడం ఈజీ, కానీ మంచి చేస్తే బాగానే ఉంటుంది, మంచిగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ నువ్వు చెప్పిన దాన్ని నువ్వు అనుసరించలేకపోతే ప్రభు అడుగుతాడు, నువ్వే కదయా చెప్పింది, నువ్వు చెప్పిన దాన్ని మరి నువ్వే ఎందుకు చేయలేదు అని దేవుడు అడుగుతాడు. నిన్నేం లెక్కడకుండా వదిలేయడు, నువ్వేం విఐపివి కాదు. విశ్వాసులన్నా వదిలేస్తాడేమో కానీ సేవకుడా నిన్ను వదిలిపెట్టడు. జాగ్రత్త, జాగ్రత్త.
నీవు బోధించేటటువంటి విషయము జాగ్రత్త. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సేవకుడిగా ఉన్నటువంటి మోషే ఇశ్రాయేలీయులకు సున్నతి గురించి చెప్తున్నాడు. అబ్బాయి, మీలో ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి, అప్పుడే యెహోవా మీకు దేవుడై ఉంటాడు. ఇది నిత్య నిబంధన. అబ్రహాము సంతానములో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే, మీలో పుట్టిన ప్రతి మగవాడు, మీలో ఉన్నటువంటి ప్రతి మగవాడు మీ యొక్క తండ్రి గారైనటువంటి అబ్రహాము సంతానమే కాదు, మీలో ఎవడైనా పరదేశి వచ్చి నివసించి మీతో పాటు కలిసి ఉంటే వాడు కూడా సున్నతి పొందవలసిందే అని బోధిస్తున్నాడు. ఎవరు? మోషే గారు ఇశ్రాయేలీయులకు బోధిస్తున్నాడు. కానీ తన కుమారుడికి, తనకు పుట్టినటువంటి కుమారుడికి మాత్రం సున్నతి చేయలేదు. ఎవరో ఈ అయ్యగారు. ఎవరు అయ్యగారు? మోషే అయ్యగారు. చూసినట్లయితే ప్రజలందరికీ చెప్తున్నాడు, కానీ తన పిల్లవాడికి మాత్రం సున్నతి చేయటం మర్చిపోయాడు. అందుకని దేవునికి కోపం వచ్చింది. అందుకే మోషేను చంపాలని దేవుడు అక్కడ మోషేను ఎదుర్కోవడానికి ఆ సత్రం గుండా వస్తా ఉన్నప్పుడు ఈ విషయం ఎవరికి అర్థమైందంటే, మోషే భార్య అయినటువంటి సిప్పోరాకు అర్థమైంది. నా ప్రియమైనటువంటి తల్లి, సేవకుడు సేవ జరిగించేటటువంటి సేవాభారంతో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు సేవా పరిచర్యలో కొన్ని విషయాలు మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఆయన చేయవలసినటువంటి బాధ్యతలు కొన్ని గుర్తుండక మర్చిపోవచ్చు. నీవు సహకారివి కాబట్టి నీ యొక్క యజమానుడైనటువంటి భర్తకి సేవలో ఉపయోగపడుతూ, నీ భర్త చేసేటటువంటి పనిలో నీవు ఉపయోగపడుతూ, ఆయన చేయవలసినటువంటి బాధ్యతలు ఏమైనా మర్చిపోతే, అయ్యా మనం ఫలాన్ని మర్చిపోయాము, ఫలాన్ని చెయ్యాలి, ఈ పని దేవునిది, ఈ పనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు అని నీ భర్తకి నువ్వు గుర్తు చేయాలి, నీ యజమానికి నువ్వు గుర్తు చేయాలి. అలా అని నీ యజమాని మీద నీవు చూసినట్లయితే ఏం చేయకూడదు అంటే అధికారాన్ని చలాయించకూడదు. నువ్వు సహకారివి మాత్రమే. నీకు శిరస్సు ఎవరు అంటే, పురుషుడు నీకు శిరస్సుగా ఉన్నాడు. తల చెప్పినట్లు బాడీ వినాలి, కానీ బాడీ చెప్పినట్లు తల వినకూడదు. కానీ ఒకవేళ అది మంచి సలహా అయితే, అయ్యా మనం ఇలా చేద్దాము, ఇలా చేస్తే మనకి మంచిది అని చెప్పి ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచనను శిరస్సు అయినటువంటి పురుషుడు దాన్ని తీసుకొని పరిశీలించి మంచిదైతే అలాగేనమ్మా, అలాగే చేద్దాం అని ఇద్దరి మధ్య ఏముండాలంటే సమన్వయం ఉండాలి, కోఆర్డినేషన్ అనేది ఉండాలి, ఒకరికొకరికి సమన్వయం కలిగి ఉండాలి. దేవుడు నీ నుంచి కోరుకుంటున్నది ఏమిటి అంటే సమన్వయం కోరుకుంటున్నారు. భార్యాభర్తలుగా నిన్ను కలిపి ఉంచినటువంటి దేవుని ఉద్దేశం ఏమిటంటే మీ ఇద్దరి మధ్య సమన్వయం ఉండాలి. ఆ సమన్వయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆ సమన్వయంతో దేవుని కొరకు మీరు సంతానాన్ని విస్తరింపచేయాలి. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వచనం ఏమిటి అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పారు. ఎందుకని అంటే తన పోలికలో ఉన్నటువంటి తన పిల్లలను ఎప్పుడైతే మీరు విస్తరింప చేస్తారో, భార్యాభర్తలుగా మీరు విస్తరింప చేస్తారో, ఈ పిల్లలందరినీ కూడా దేవుడు తన పిల్లలుగా చేసుకొని వాళ్ళందరినీ చూసి దేవుడు సంబరపడిపోవాలనేది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ప్రణాళిక అయి ఉన్నది. అందుకే వివాహము అన్ని విషయముల్లో కూడా ఘనమైనది అని రాయబడి ఉంది. నిన్ను భార్యాభర్తలుగా కలిపి దేవుడు ఉంచిన ఉద్దేశం ఏమిటి అంటే మీ ఇద్దరి మధ్య సమన్వయం ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ అండర్స్టాండింగ్తో, అవగాహనతో, ఐకమత్యంతో మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు భూమిని నిండించాలి. అప్పుడు మీ తండ్రి సంతోషపడతాడు, అప్పుడు మీ దేవుడు సంతోషపడతాడు.
ఇవన్నీ చేయకుండా ఎవరి దిక్కున వాళ్ళు ఉండి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మీరు ఉంటే మీ వలన దేవునికి మహిమ రాదు, మీ వలన దేవునికి సంతోషం కలగదు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు కలిసి జీవించి దేవునిలో ముందుకి కొనసాగాలి, నీవు అభివృద్ధి పొందాలి, నీవు ఫలించాలి, నీలో ఫలాలు రావాలి, భౌతిక సంబంధమైన ఫలాలు రావాలి, ఆత్మ సంబంధమైన ఫలములు రావాలి, నీవు అభివృద్ధి పొందాలి. అరే ఎవర్రా ఈ పిల్లలు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళండి. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళ దేవుడు వాళ్ళని ఆ దేవుడిని నమ్ముకున్న రోజు నుంచి దేవుడు వీళ్ళని బాగా ఆశీర్వదించాడండి అని చెప్పుకునేలాగా, దేవునికి మహిమ వచ్చేలాగా నీ జీవితం ఉండాలి. నీవు అలా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అనేదే దేవుని చిత్తం. అందుకే దేవుడు వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని చెప్తున్నాడు. నువ్వు భూమిని నిండించాలా, దేవుని కొరకు పిల్లల్ని కనాలి, ఈ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి దైవ జనాంగమా, చేతులెత్తి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ చెప్తూ ఉన్నాను. దేవుని మాటగా చెప్తున్నాను, నా మాటగా కాదు, దేవుని మాటగా చెప్తున్నాను. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తూ ఉంది. నా ప్రియ చెల్లి, నా ప్రియ అక్క, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దేవుడు ఒక వ్యక్తికి, ఒక పురుషునికి భారీగా ఉంచినది ఎందుకు ఉంచారు అంటే నీవేదో జల్సాలకి సంతోషంగా ఉంటావని కాదు, నీవేదో నీ వరకు నీవు సంతోషంగా ఉండాలని కాదు. కుటుంబ వ్యవస్థలో పురుషునితో పాటు నీవు సహకారిగా ఉండి, నీ భర్త, నీ యజమానుడు చేసేటటువంటి పనిలో నీవు తోడుగా ఉండి సహకారాన్ని అందించి ధైర్యపరచి దేవునిలో ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలి. అందుకే నిన్ను సహకారిగా నియమించాడు. నా ప్రియమైనటువంటి సేవకురాల, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. సేవకునికి భారీగా నిన్ను దేవుడు ఎందుకు చేశారో తెలుసా? తాను చేసేటటువంటి సేవా పరిచర్యలో నీవు కూడా సేవలో భాగమవ్వాలి. నీ యజమానుడు, నీ భర్త, నీ సేవకుడు చేసేటటువంటి పనిలో ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మర్చిపోవచ్చు, సేవా ధర్మాలు కొన్ని మర్చిపోవచ్చు. వాటిని గుర్తు చేయవలసినటువంటి బాధ్యత నీకుంది. మోషే సున్నతి పొందాలని ఇశ్రాయేలీల ప్రజలకు చెప్పాడు, కానీ తన కుటుంబములో పుట్టినటువంటి, తనకు రక్త సంబంధికుడిగా పుట్టినటువంటి తన కుమారుడికి సున్నతి చేయడం మర్చిపోయాడు. అందుకే దేవుడు కోపముతో మోషేను చంపడానికి వచ్చాడు తప్పనిచ్చి మరి ఏ దురుద్దేశము లేదు. ఎందుకంటే ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ముందుగానే మాట్లాడాడు. ఏమని మాట్లాడారంటే, మరొకసారి ఆ వచనాన్ని చదివి వినిపిస్తాను. చూడండి, 13వ వచనము, నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలీల సంతానములో ఎవరైతే మగబిడ్డలు సున్నతి చేయబడకుండా ఉంటారో వారు దేవుని నిబంధనను అతిక్రమించినటువంటి వారు అవుతారు. ఇప్పుడు ఈ కుమారుడు చిన్నవాడు, మరి అతనికి తెలియదు దేవుని నిబంధన గురించి. మరి దాన్ని చెప్పాల్సింది ఎవరు? తండ్రి చెప్పాలి. తండ్రి సేవా పరిచర్యలో, సేవా భారములో మర్చిపోయాడు. మరి దాన్ని ఎవరు గుర్తు చేయాలి? భార్యగా గుర్తు చేయాలి. ఆవిడ ఏం చేసిందంటే వెంటనే గుర్తుకొచ్చింది, అయ్యో నా బిడ్డకి సున్నతి చేయలేదు మా ఆయన, మా సేవకుడు, మా యజమానుడు మా పిల్లవాడికి సున్నతి చేయలేదు, అందుకే దేవుడు కోపం వచ్చి ఉంటుంది
అని చెప్పి సిప్పోరా చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటంటే, వాడిగలిగినటువంటి ఒక రాయి తీసుకొని వెంటనే కుమారుడికి గోప్యాంగ చర్మాన్ని కట్ చేసింది. ఈ చర్మం తీసి ఎక్కడ పడేసిందంటే మోషే కాళ్ళ దగ్గర పడేసింది. అప్పుడు దాకా కోపంతో వస్తున్నటువంటి దేవుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ భక్తికి దేవుడు చేసినటువంటి నిబంధన మోషే మర్చిపోయాడేమో కానీ మోషే భార్య మర్చిపోలేదు. వెంటనే దేవుడు ఆశ్చర్యపోయాడు, ఏం భక్తి ఏంటి ఎంత గొప్పగా ఉంది అని. మోషేను చంపడానికి వచ్చినటువంటి దేవుడు మోషేను చంపకుండా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? నీ భర్త ప్రాణం మీదకి వచ్చినా సరే కూడా, నీ భర్తకి చావు వచ్చేసింది, ఇక చచ్చిపోతాడు, ఇక మరణమవుతాడు అనుకున్న దశలో కూడా నీ భర్తకి మరలా దీర్ఘాయుష్ను తెచ్చేటటువంటి శక్తి నీకుంది. అర్థమవుతుందా? నీ భర్త ఆయుష్కి గండము ఏర్పడినా సరే కూడా మరలా నీ భర్తకి దీర్ఘాయుష్ను దేవుని దగ్గర నుంచి లాక్కొని తీసుకొచ్చేంత శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే, తన సహకారి, పురుషుని యొక్క సహకారి అయినటువంటి భార్యగా ఉన్నటువంటి స్త్రీకి ఇచ్చాడు. అంటే భర్త ప్రాణాలను కాపాడేంత శక్తి ఎవరికి ఉంటుందంటే భార్యగా నీకుంటుంది. నా ప్రియ తల్లి, నీకు అర్థమైతే నీ భర్త ఇక చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పారా? ఏం పర్వాలేదు, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. దేవునితో ఒక నిబంధన చేయి, దేవునితో మాట్లాడు, దేవునితో ఒక సంధి చేసుకో. ఇంకో గంటలో చచ్చిపోతాడు అనుకున్నవాడు కూడా దీర్ఘాయుష్తో బ్రతికించబడతాడు. సిప్పోరా ఒక పతిరత్నం, భర్త కిరీటములో పెట్టుకునేటటువంటి, తల మీద పెట్టుకునేటటువంటి గౌరవం కలిగినటువంటి ఒక రత్నం లాగా ఎవరు ఉన్నారు అంటే సిప్పోరా అనేటటువంటి స్త్రీ ఒక పతిరత్నంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున నువ్వు నీ భర్తకు ఒక రత్నంలాగా ఉన్నావా? నీ భర్త అలంకరించుకునేటటువంటి ఒక రత్నం వలె నువ్వు ఉన్నావా? నీ దేవుడు అలంకరించుకునేటటువంటి ఒక రత్నంలాగా నువ్వు ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆ రీతిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఒక రత్నంలాగా ఉండాలి, ఒక జంలాగా ఉండాలి, ఒక విలువైనటువంటి రాయిలాగా ఉండాలి. పారవేసి తొక్కివేయబడేటటువంటి రాళ్ల వలె కాదు, తల మీద పెట్టుకొని నిన్ను అలంకరించుకునేటటువంటి ఒక రత్నములాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యోగ్యురాలు తన పెనిమిటికి ఒక కిరీటము లాంటిది. ఏమని రాయబడుతుంది? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిది అని రాయబడుతూ ఉంది. నువ్వు యోగ్యమైన దానివైతే, నీవు భక్తి కలిగిన దానివైతే, నీవు దేవునితో నిత్య నిబంధనలో ఉన్నట్లయితే, నీవు నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లయితే, నిత్యము దేవుని సన్నిధిలో అంగలార్చేటటువంటి స్థితిలో ఉన్నట్లయితే, నీ భర్తని కాపాడుకునేటటువంటి, నీ భర్త ప్రాణాన్ని దక్కించుకునేటటువంటి పవర్ నీకుంది. నీ భర్తకి దీర్ఘాయుష్ను తెచ్చేటటువంటి పవర్ నీకుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? యెహోవా చేతిలో ఉన్నటువంటి కిరీటములో ఉన్నటువంటి ఒక రత్నములాగా ఉంటావు. నా తల్లి, నీకు కలిగినటువంటి భక్తిని బట్టి దేవుడు సంతోషపడి నీ భర్తకి దీర్ఘాయుష్యవాలి. అంతేగాని గయ్యాలి అయినటువంటి భార్యలాగా ఉండకూడదు. గయ్యాలి అయినటువంటి భార్య గురించి చెప్పబడుతుంది. ఎలా ఉంటుంది అంటే సామెతల గ్రంథంలో రాయబడుతుంది, గయ్యాలి అయినటువంటి భార్య ఆ ముసురు దినము వలె ఉంటుంది అని రాయబడుతుంది. అది ఎప్పుడు ఎండ అవుతుందనేది తెలీదు. ఆ ముసురు కమ్మినటువంటి రోజున ఆ వర్షం ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు, కురుస్తూనే ఉంటుంది. నీ భర్తని విసిగించేలాగా నిత్యము మాటలతో పడవకూడదు. అందుకే వాక్యం ఏమని ఉంటుందంటే, గయ్యాళి అయినటువంటి భార్యతో
మెడలో ఉండడం కంటే, మిద్దెలో ఉండడం కంటే ఎక్కడుండాలి అంటే ఆ పైన ఎక్కడో ఒక పక్కన దాక్కొని ఉంటే మేలంట. నీ భర్తకి నువ్వు సహకారివి, నువ్వు అపకారివి కాదు, సహకారిగా ఉండాలి. మీ ఇద్దరు ఎప్పుడైతే కలిసి జీవిస్తారో, ఎప్పుడైతే కలిసి ఆత్మీయంగా ముందుకు కొనసాగుతారో మీరు జీవాన్ని పొందుతారు. మీరు జీవం పొందటము కాదు, అనేకులకు జీవాన్ని అందించేటటువంటి వారిగా ఉంటారు. నీ తరతరాలు ఆశీర్వదించబడతాయి. నిన్ను చూచిన వారందరూ యోగ్యురాలు అంటారు. నీ బిడ్డలు నిన్ను యోగ్యురాలు అంటారు. నీ పెనిమిటి నిన్ను యోగ్యురాలు అంటారు. నీ పిల్లలు నిన్ను చూసినప్పుడు నిన్ను ధన్యురాలు అని నిన్ను దీవిస్తారు. చాలా అద్భుతమైనటువంటి మాట. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళారా ముగించుకుందాం. ఎప్పుడైతే దేవుడు తన భర్త అయినటువంటి, తన యజమానుడైనటువంటి మోషేను చంపడానికి వస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని అర్థం చేసుకుంది. అరే ఎక్కడో పొరపాటు జరిగింది, ఏంటి ఆ పొరపాటు? అరే నిజమే, నా భర్త నా యజమానుడు అందరికీ చెప్తున్నాడు సున్నతి పొందాలని, కానీ నా పిల్లవాడికి సున్నతి చేయలేదు. సరే ఆయన చేయకపోతే చేయాడు, నేనన్నా చేద్దామని చెప్పేసి ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే భార్య బాధ్యత తీసుకుంది. వెంటనే సున్నతి చేసింది. దేవుడు ఆశ్చర్యపోయాడు. అరే ఈ నిబంధన చెప్పిన విషయం ఎవరికి తెలియాలి అంటే అబ్రహాము సంతానంలో ఉన్న మగవాళ్ళకి తెలియాలి. మోషే సేవకుడు అతనికి తెలియాలి. అందరికీ చెప్తున్నాడు, కానీ ఇతను మర్చిపోయాడు. నేను ఇతను చంపుదాం అనుకుని వస్తుంటే వాళ్ళ ఆవిడ భలే పనిచేసింది. వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన కోసం ఎంత పోరాటం చేసింది అని చెప్పి ఆ స్త్రీ చేసినటువంటి, మోషే భార్య చేసినటువంటి పోరాటానికి, భక్తికి దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడు వెంటనే ఆ స్థలాన్ని విడిచి అక్కడి నుంచి తన కోపమంతా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. నా తల్లి, ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ భర్తని కాపాడేలాగా ఉన్నావా, లేకపోతే నీ భర్తని నీ చేతులతో నువ్వే చంపేలాగా ఉన్నావా? ఆలోచించే. నువ్వు యోగ్యురాలు అనబడాలి, నువ్వు రత్నం వలె ఉండాలి, వజ్రం వలె ఉండాలి, నువ్వు విలువైన దానిలాగా ఉండాలి. గుప్పిటిలో నీ సంసారాన్ని జాగ్రత్తగా కాపాడుకొని గుట్టుగా నీ యొక్క కాపురాన్ని కాపాడుకోవాలా, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ బిడ్డల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేలాగా జాగ్రత్త చేసుకోవాలి. నీ ఇంటి వారందరినీ కూడా కప్పుకోవాలి, జాగ్రత్తగా రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. నీ పిల్లలు మంచి అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చేటటువంటి పని, బాధ్యత, నీ భర్త మంచి గౌరవమైనటువంటి స్థితిలో ఉండేలాగా చేసేటటువంటి బాధ్యత కూడా సమస్తము నీ చేతిలోనే ఉంటుంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అన్నారు, కానీ జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టును అని రాయబడలేదు. కాబట్టి నీ ఇల్లుని ఏం చేస్తావు, నీ కుటుంబాన్ని ఏం చేస్తావు, అది నీ చేతిలోనే పెట్టారు దేవుడు. ఏం చేస్తావు అనేది అది నీ ఇష్టం. దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని దయచేయాలని చెప్పేసి దేవుని నామాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.